నమస్తే వెల్కమ్ టు మహా న్యూస్ నేను దీపిక ముందుగా డీటెయిల్స్ చూద్దాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది ఈ మేరకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ జడ్జి బెంచ్ ఆ పిటిషన్ పై విచారణ చేపట్టనున్నారు అంతకు ముందు రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ నిరాకరించడంతో కవిత బెయిల్ కోసం మళ్ళీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఈ నెల 9న ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేయగా 10న ఈడీ కేసులో 16న సిబిఐ కేసులో కవిత పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ విచారణ జరిపింది పిఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం కవిత అరెస్ట్ అక్రమమని 100 కోట్లు చెల్లించినట్లుగా ఎక్కడ ఆధారాలు కూడా లేవని ఆమె తరపు లాయర్ కోర్టులో బలంగా వాదనలు వినిపించారు ఈ మేరకు కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ సిబిఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది ఈ మేరకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ జడ్జి బెంచ్ ఆ పిటిషన్ పై విచారణ చేపట్టనున్నారు అంతకుముందు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత బెయిల్ కోసం మళ్ళీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు సురేష్ గారు దీపిక ఇప్పుడు సిబిఐ కేసు సంబంధించి కవిత గారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది ఇంతకు ముందే ఈడీకి సంబంధించిన కేసులో కూడా మరింకొక పిటిషన్ అంటే రెండు వేరువేరుగా కవిత గారు ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈడీకి సంబంధించిన కేసులో విచారణ వాయిదా పడింది దానికి 7వ తేదీకి అనుకోండి 7వ తేదీకి వాయిదా వేశారు ఇప్పుడు సిబిఐ కేసులో విచారణ జరుగుతుంది ఆల్రెడీ నోటీస్ జారీ చేశారు సిబిఐ స్పందన కోరారు దాని మీద అయితే మీకు ఇందులో ఒక కీలకమైన అంశం ఏంటంటే సంబంధించిన కేసు విచారణ బెయిల్ విచారణ జరిగినప్పుడు కవిత గారి మీద అదనపు ఛార్జ్ షీట్ మొన్న అదనపు ఏడో ఛార్జ్ షీట్ అంటే అనుబంధ ఛార్జ్ షీట్ ని ఈడీ దాఖలు చేసింది అందులో ఏంటంటే కవిత గారిని నిందితురాలుగా చేరుస్తూ కవిత గారితో పాటు మరో 4గురిని కూడా చేరుస్తూ 5గురి మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసింది అంటే ఇంతకు ముందు విచారణ జరిగినప్పుడు హైకోర్టులో జరిగినప్పుడు ఇంకా ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు ఈ ఛార్జ్ షీట్ లో చాలా క్లియర్ గా ఆ 4గురు ఎవరైతే కవిత గారితో పాటు ఇంకో 4గురు ఉన్నారో వాళ్ళందరూ కూడా గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పార్టీ పనిచేసిన చారియట్ కంపెనీ అని చెప్పని మీడియా కంపెనీ అని చెప్పి వాళ్ళకి అంటే ఇక్కడ నుంచి ఏదైతే హవాలా రూపంలో వెళ్ళిన 30 కోట్ల రూపాయలు నేరుగా గోవాకి వెళ్ళాయని గోవాలో ఎలక్షన్ ప్రచారంలో ఖర్చు పెట్టారని అందుకని వీళ్ళకి కొంత అమౌంట్ వెళ్ళిందని వాళ్ళు ఆ రకంగా అంగీకరించినట్టుగా సో వాళ్ళని సహనిందితులుగా చేరుస్తూ ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఇవాళ బెయిల్ మీద సిబిఐ కోర్టు మన ఢిల్లీ హైకోర్టు విచారణ జరగబోతోంది దీపిక రైట్ థ్యాంక్ యూ సురేష్ గారు